ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఒక చర్చకు వేదికగా మారాయనే చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న పరిస్థితుల కన్నా కూడా ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్సే చాలా హాట్గా నడుస్తూ ఉన్నాయి. రైట్. సో ఎప్పటి నుంచో లోకేష్ గారు నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, దాంట్లో అన్ని నేమ్స్ నేను మెన్షన్ చేస్తున్నా, ప్రతి ఒక్కరి పైన చర్యలు తీసుకోబడతాయి అని చెబుతూనే ఉన్నారు. అండ్ నిన్న మనం చూడొచ్చు, ఎవరైతే నా తల్లిని దూషించారో వాళ్ళకి సంబంధించి నేను గట్టి డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా, లీగల్ గానే వెళ్తా అంటున్నారు. ఎలా చూడాలి? ఒకటి, లోకేష్ గారు ఆయన చెప్పే వ్యాఖ్యలు ఏవైతే అసెంబ్లీలో ఉన్నాయో, మా తల్లిని దూషించిన వాళ్ళ మీద నేను లీగల్గా వెళ్తాను అనేది ఏదైతే అంశం ఉందో, ఆయన లీగల్గా వెళ్ళే రైట్ ఉందా లేదా అనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్, ఓకే. ఎందుకంటే దూషణ జరిగిన సందర్భంలో అప్పుడు ఆయన కాంపిటెంట్ అథారిటీకి కంప్లైంట్ చేయడం కానీ, ఇన్ఫార్మ్ చేయడం కానీ, రిటర్న్గా ఏదన్నా ఇచ్చి ఉంటే ఈరోజు ఆయన ఆ యాక్షన్ తీసుకోవడానికి, దాని మీద నెక్స్ట్ ఏం చేశారు ఏం చేయలేదన్న దాని మీద రివ్యూ చేసి యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆయన మినిస్టర్ అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దాని మీద నేను యాక్షన్ తీసుకుంటాను అని అంటే దాన్ని ఏమంటారంటే అబ్యూజ్ ఆఫ్ పవర్ అని అంటారు. ఎస్, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్, కలరబుల్ ఎక్సర్సైజ్. ఓకే. అంటే సో అంటే ఇప్పుడు నాకు పవర్ ఉంది కదా అని చెప్పేసి అని నేను ఇష్టానుసారం చేస్తాను, ఇప్పుడు నాకు నచ్చింది నేను చేస్తాను అంటే ఇప్పుడు ఇది క్రైమ్ అంటాను. అప్పుడు జరిగిందాన్ని ఇప్పుడు నువ్వు క్రైమ్ అంటున్నావు అంటే ఇప్పుడు నీకు పవర్ వచ్చింది కాబట్టి నువ్వు క్రైమ్ అంటున్నావు. ఒకవేళ పవర్ రాకపోయింటే ఓకే, క్రైమ్ ఈస్ ఆల్వేస్ క్రైమ్, దానికి ఎవరు అతిథులు కాదు. బట్ కానీ అప్పుడు క్రైమ్ జరిగినప్పుడు ఇంటిమేషన్ చేసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ ఉన్న దానికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆయన యాక్షన్ తీసుకున్నారా అనుకోండి, ఒకటి, ఆడవాళ్ళని దూషించడం తప్పండి. ఎవరు అవునన్నా కాదన్నా ఆడవాళ్ళని కానీ చిన్నపిల్లలు కానీ మనం దూషించకూడదు, వాళ్ళని కించపరచకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళే కాదు, ఈవెన్ మగవాళ్ళనైనా వృద్ధులనైనా కూడా, ఏ మనిషినైనా కూడా కించపరిస్తే వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. అది తప్పు అసలు వాస్తవం చెప్పాలంటే. కానీ ఇలా వాళ్ళని దూషించడం చేయడం అనేది ఎస్, ఎవరు చేసినా కూడా ఒక రకానికి మనము తప్పని అనుకోవాలి. పొలిటీషియన్స్ మీరు చేసుకునే దాన్ని సొసైటీ క్రైమ్ కింద ఎలా మారుస్తారు? అది మీ ప్రైవేట్ ఇండివిజువల్ క్రైమ్ కదా. ఓకే. మీ ఒక పొలిటీషియన్కి ఇంకో పొలిటీషియన్కి జరిగిన మధ్యలో ఉన్న సంభాషణకి సంబంధించిన, లేకపోతే మీకు జరిగిన, ఎందుకంటే ఇప్పుడు ఆ పొలిటీషియన్ ఎవరైతే తిట్టాడో మీ పొలిటికల్ పార్టీ అతనే. ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న అతను ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని తిడుతున్నా అంటే మీరు ఇంటర్నల్గా ఏం జరిగాయో అతనికే కదా బాగా తెలుసు. సో ఏ బేసిస్ మీద వాళ్ళు బయటకు వస్తారు? బేసిక్గా ఏ పొలిటికల్ పార్టీలో అయినా ఒకటి, పవర్ ఇవ్వనప్పుడు, అతనికి కావాల్సిన పనులు చేయనప్పుడు, ఆయనకి కావాల్సిన డబ్బులు రానప్పుడు, అతను సాటిస్ఫై కానప్పుడు, ఈ 4 సందర్భాలలో బయటకు వస్తారు. బయటికి వచ్చిన తర్వాత మీలో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఎత్తి చూపించేది వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఒకటి, ఆడవాళ్ళని తిడుతున్నారు చేస్తున్నారు అనే దాని మీద యాక్షన్ తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ గతంలో జరిగిన వాటి మీద ఇప్పుడు నేను యాక్షన్ తీసుకుంటా అనేది ఏదైతే ఉందో అది లీగల్ గా స్టాండ్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. అంటే సాధారణంగా ఆ టైంలో వాళ్ళకి నిజంగానే పవర్ లేదు కాబట్టి వాయిస్ వినిపించిన అధికారులు ఉన్న ప్రభుత్వం గొంతు నొక్కేస్తుంది, పోలీసులు పట్టించుకోరు, ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాం కదా. అదే అవసరమే లేదు. నీకు గొంతు నొక్కేసినా ఇంకోటి నొక్కేసినా స్పీడ్ పోస్ట్ ఆఫీస్ ని ఎవరు నొక్కలేరు కదా. ఒక లెటర్ రాసి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ చేస్తే ఎవరిదాన్ని ఆపరు కదా. ఒక మినిస్టర్గా, ఎమ్మెల్యేగా, లేకపోతే ఒక ఎమ్మెల్సీగా ఒక గవర్నమెంట్ నడిపిన మీకు ఈ కామన్ సెన్స్ లేదా? ఓకే, కామన్ మ్యాన్ కున్న కామన్ సెన్స్ మీకు లేకపోతే ఇంకా మీరు గవర్నమెంట్ ఏం రన్ చేస్తారు? ఒక కమ్యూనికేషన్ మీరు పంపించాలి, సో అండ్ సో పర్సన్ సో అండ్ సో చేశాడు, దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను, నా ఫ్యామిలీ ఇబ్బంది పడింది చెప్పి మీరు ఆ రోజు కంప్లైంట్ చేశారా? ఆ రోజు కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకోరు కదా అంటే దట్ ఈస్ అబ్యూజ్. మీరు అది చెప్పడానికి లేదు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి గతంలో మినిస్టర్ చేసి నన్ను పోలీసు వాళ్ళు పట్టించుకోతే ఓకే, నువ్వు స్పీడ్ పోస్ట్ పంపించచ్చు కదా. కోర్టు అని ఏమడుగుతుంది? బాబు నువ్వు కంప్లైంట్ చేసావా? వాళ్ళు తీసుకోలేదండి. అయితే స్పీడ్ పోస్ట్ పంపించావా? లేదండి. దెన్ ప్రాబ్లం ఎవరిది? మీకు ఈ బేసిక్సే తెలియనప్పుడు గవర్నమెంట్లో ఉన్న గవర్నెన్స్ ఎలా తెలుస్తాయి? బిజినెస్ రూల్స్ ఎలా తెలుస్తాయి? సిస్టమ్ ఎలా తెలుస్తుంది? రాజ్యాంగం ఎలా తెలుస్తుంది? పొలిటికల్ పాలసీస్ ఎలా తెలుస్తాయి? మీరు తీసుకునే డెసిషన్స్ కరెక్ట్ అని ఎలా చెప్పగలుగుతాం? అప్పుడు ప్రజలు ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీ యొక్క రైట్స్ని మీరు ఎక్సర్సైజ్ చేసుకోలేకపోతే
ప్రజల యొక్క రైట్స్ని మీరు ఎలా కాపాడతారు? సో ఇక్కడ లీగల్గా మనం చూసుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే మోరల్గా ఓకే, కానీ ఇప్పుడు అసెంబ్లీలో గెలిచిన తర్వాత, మినిస్టర్ అయిన తర్వాత, ఇప్పుడు నేను కలరబుల్ ఎక్సర్సైజ్ చేస్తాను, మిస్యూజ్ చేస్తాను, పవర్ని యూజ్ చేస్తాను, నా చైర్ని అడ్డం పెట్టుకొని నాకు నచ్చిన నా పర్సనల్కి నేను వాడుకుంటాను అంటే షెడ్యూల్ 3 ప్రకారం ఓత్ తీసుకుంటాం. ఓహో. ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ప్రమాణ స్వీకారం అని అంటాం మనం. స్వీకారం, ప్రమాణం చేస్తాం కదా. ఏమని ప్రమాణం చేస్తాం? నా సొంతంగా నేను ఏది వాడుకోను కదా. ఇప్పుడు మీరు చేసే కేసులు ఇవన్నీ ఎవరికి సొంతం? అవి మీ సొంతానికే కదా, లాజికేగా, మీ సొంతానికే కదా. రైట్. మీరు ఒకవేళ నిజంగా గతంలో మీరు కేసు పెట్టి ఉంటే మీరు లీగల్గా ఆ కేసు ఏమైందని అడిగే హక్కు మీకు ఉంటుంది. మీరు గతంలో కేసు పెట్టారా? పెట్టలేదు. మరి పెట్టకపోయినప్పుడు ఇప్పుడు పెట్టాలని అనుకోవడము, ఇప్పుడు దాన్ని తీసుకురావడం, దాన్ని ఏమంటారు? బట్ ఓకేనా, ఒకటి ఏమంటారు, నిజంగానే పెట్టలేదంటారు. ఒకవేళ పెట్టి ఉన్నారేమో. పెట్టి ఉంటే మీకు రివ్యూ చేసే రైట్ ఉంటుందండి. అడగచ్చు, సార్ నేను ఇలా కంప్లైంట్ పెట్టాను. ఈవెన్ మినిస్టర్ అయినా ఒక కంప్లైంట్ చేయాలంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా. ఒకవేళ మీరు కంప్లైంట్ పెట్టి ఉంటే నిజంగా ఆ కంప్లైంట్ ఏమైందని చెప్పేసి మీకు అడిగే హక్కు అయితే మీకు ఉంటుంది, దాంట్లో నో డౌట్. నేనేమంటున్నా, కంప్లైంట్ పెట్టకుండా ఉంటే మీరు ఒకవేళ దీని గురించి ఇప్పుడు మీరు తీసుకోవాలి యాక్షన్ అని అనుకుంటే అది లీగల్గా స్టాండ్ అవ్వదు.